నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అల్పలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఒకప్పుడు ప్రతిష్టాత్మక జమియా అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఈ కాలేజ్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఈ యూనివర్సిటీ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో ఎందుకు నానుతుంది? ప్రతి పత్రికల పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కుతోంది? ఈ యూనివర్సిటీ సభ్యత్వం కూడా రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకప్పుడు ఏ గ్రేడ్ అందుకున్న ఈ కాలేజ్ ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డగా మారింది. వైద్యుల, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అల్పలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లో గల దౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1997లో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసిస్టెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ అందుకుంది. 2014లో హర్యానా ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్పలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించారు. ఆ తర్వాత 2023లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీ ఢిల్లీలోని జమియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అల్పలాహ్లో 650 పడకలతో కూడిన ఓ చిన్న ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. క్యాంపస్లో 5 బ్యాచ్లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తారు. ఒక్కో బ్యాచ్లో 150 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యూనివర్సిటీ అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ 1995లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర చారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రెజెంట్ ఈ యూనివర్సిటీకి జావేద్ అహ్మద్ సిద్దికీ ఛాన్సలర్ గా ఉన్నారు. అల్పలాహ్ చారిటబుల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆయనే. అంతేకాదు, అల్పలాహ్ చెందిన పలు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. ఇప్పుడు ఎందుకు ఈ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటున్నామంటే, ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఈ యూనివర్సిటీకి సంబంధాలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కాలేజ్పై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యూనివర్సిటీలో 40% మంది డాక్టర్లు కాశ్మీర్కు చెందినవారేనట. లోకల్ వైద్యులు విద్యార్థులకు కాకుండా ఎక్కువ మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ నెంబర్ 17, రూమ్ నెంబర్ 13 ఓ సాధారణ మురికి నీళ్లు పారుతున్న గది. మెడికల్ స్టూడెంట్ హాస్టల్ వైట్ కలర్ టెర్రరిస్ట్ల అడ్డా, టెర్రర్ మాడ్యూల్ సీక్రెట్ మీటింగ్ పాయింట్. దీంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వైద్యులందరూ ఈ యూనివర్సిటీకి చెందిన వారే కావడం కలకలం రేపుతోంది. దీంతో ఈ యూనివర్సిటీని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అంటున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న వీరు ఎంతవరకు సేవ చేశారో తెలియదు, కానీ ఉగ్రవాదుల అవతారం ఎత్తారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. దేశంలో బాంబు పేలులకు, విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్, అన్సర్ గజ్వాల్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న వైట్ కలర్ ఉగ్రవాదులను పోలీసులు ఛేదించి అదుపులోనికి తీసుకున్న పలువురు వైద్యులు ఫరీదాబాద్లోని అల్పలాహ్ యూనివర్సిటీకి చెందినవారే. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులు ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. అల్పలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో గల దౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఓపీ ఇండియా అనే మీడియా సంస్థ ఛాన్సలర్ గా ఉన్న జావేద్ అహ్మద్ సిద్దికీయే పెద్ద అవినీతిపరుడని బయటపెట్టింది. అంతేకాదు, సోదరుడితో కలిసి 3 ఏళ్ల పాటు తీహార్ జైల్లో ఉన్నాడు. జావేద్ ఇండోర్ లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ ప్రాడక్ట్ డిజైన్ లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం జావేద్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. ఇక 1993లో జమియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్గా జావేద్ పనిచేయడం ప్రారంభించాడు.
ఇక్కడే తన ఆశయాలను నెరవేర్చటానికి ప్రణాళికలు రచించాడు. జావేద్ లెక్చరర్గా పనిచేస్తుండగా అల్ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే సంస్థ పురోగతి సాధించింది. ఇక ఆయా ప్రాంతాల్లో డజన్ వెంచర్లు విస్తరించాయి. విద్యార్థులకు హిజాబుళ్లు, బుర్కాలు ధరింపజేశారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి అల్ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న జావేద్ అహ్మద్ సిద్దికీ అని క్లారిటీ వచ్చింది. 100 ఫ్లాట్స్ నిర్మించి వాటిని యజమానులకు ఇవ్వకుండా మోసం చేశాడు. సిద్దికీ నెలకొల్పిన కొన్ని కంపెనీలు మూతపడిపోయాయి. అయితే ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అల్ఫలాహ్ యూనివర్సిటీ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేసుల్లో అరెస్టైన నిందితుల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని అల్ఫలాహ్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. పేలుడు ఘటన తమను కలచివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ అన్నారు. తాము 1997 నుంచి వివిధ విద్యాసంస్థలు నడుపుతున్నామని, యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ గుర్తింపు పొందామని చెప్పారు. 2019 నుంచి తాము MBBS కోర్సులు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర వైద్య పట్టా అందుకున్న చాలా మంది ప్రస్తుతం ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ పేలుడు కేసులో తమ యూనివర్సిటీలో పనిచేసే 2 డాక్టర్లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వాళ్లు తమ వద్ద కేవలం టీచర్స్ గా పనిచేస్తున్నారని, ఇక అంతకు మించి తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కశ్మీర్లో 2023లో ఆర్టికల్ 3112C కింద ఆయన్ని జాబ్ నుంచి తీసేశామని తెలిపారు. ఆ తర్వాత అతడికి అల్ఫలాహ్ యూనివర్సిటీతో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. అయితే ఢిల్లీ పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయాడని, ప్రెజెంట్ అతడి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ కేసును NIA దర్యాప్తు చేస్తూ ఉండగా ఇక ఈ యూనివర్సిటీ ఆర్థిక వ్యవహారాలను ఈడీ దర్యాప్తు చేయబోతోందట. ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ వర్సిటీ మెంబర్షిప్ను సస్పెండ్ చేసింది. ఇక ఈ ఆపరేషన్లో పేరు, లోగో ఉపయోగించడం నిలిపివేయాలని అసోసియేషన్ సంస్థ ఆదేశించింది. దాన్ని అధికారిక వెబ్సైట్ నుంచి AIU లోగోను వెంటనే తొలగించాలని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.